హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 15వ అధ్యాయం ధేనుకాసుర వధ. ఈ అధ్యాయంలోని అంశాలని మనం రోజు కొంచెం కొంచెంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మరికొన్ని అంశాలని చెప్పుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము అంటే, కృష్ణ బలరాముని యొక్క స్నేహితులందరూ అంటారు, బలరామ, కృష్ణ, మీకు ఇష్టమైతే మనందరం కూడా అక్కడికి వెళ్లి ఆ పండ్లని ఆరగిద్దాము. ఆ పండ్ల సుగంధం సర్వత్రా కూడా ఇప్పుడు విస్తరించి ఉంది. ఆ సుగంధం మీకు ఇక్కడికి రావట్లేదా అని అడుగుతారు. ఈరోజు వాళ్ళ సన్నిహిత మిత్రులు ఈ విధంగా చెప్పగానే కృష్ణ బలరాములు వాళ్ళకి ఇష్టాన్ని చేకూర్చాలి అని వాళ్ళచే సరే అని ఆ వనం వైపు బయలుదేరతారు. ఆ తాళవనంలో ప్రవేశించగానే బలరాముడు ఒక మత్త గజ బలాన్ని ప్రదర్శిస్తూ తన 2 చేతులతో చెట్లని ఊపడం మొదలు పెడతాడు. ఆ ఊపడం కారణంగా పండిన పండ్లన్నీ కూడా నేలపైన రాలుతూ ఉంటాయి. ఆ పండ్లు నేల రాలుతున్న శబ్దాన్ని విని గార్ధవ రూపంలో ఉన్న ధేనుకాసురుడు భూకంపం వచ్చిందేమో అన్న మాదిరిగా భూమిని, చెట్లని కంపింపచేస్తూ తీవ్రమైన గతితో అక్కడికి వస్తాడనమాట. వాడు బలరాముడు ముందుకు వచ్చి వెనుక కాలిగిట్టలతో అతని వక్షస్థలం పైన తంతాడు. మొదట బలరాముడు ఏమీ అనలేదు, కాని ఆ అసురుడు గొప్ప కోపంతో అతనిని తిరిగి తీవ్రంగా మళ్లీ తంతాడు. ఈసారి బలరాముడు ఆ గార్ధవ కాళ్లని ఒక్క చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పి చెట్టుపైకి విసిరేస్తాడు. గాలిలో వేగంగా గిరగిరా తిప్పినప్పుడు ఆ అసురుని ప్రాణాలు పోతాయి. బలరాముడు ఆ అసురుని యొక్క దేహాన్ని ఒక ఎత్తైన తాళవృక్షం మీదికి విసిరేయగా వాని శరీర బరువుకి ఆ వృక్షం ఇతర వృక్షాలపైన పడగా అనేక వృక్షాలు అవన్నీ కూడా ఆ రాక్షసుని యొక్క బరువుకి నేల మీద పడిపోతాయి. పెను తుఫాను అడవిలో ప్రవేశించిన మాదిరిగా వృక్షాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నేల మీద పడిపోతూ ఉంటాయి. బలరాముడు సమస్త లోకాలని తన అనంతకోటి శిరస్సులపై మోసడే అనంతశేషుడనే భగవంతుడు కాబట్టి ఈ అసాధారణ శక్తి ప్రదర్శన ఏమంత ఆశ్చర్యం కానే కాదు. వస్త్రము దారాలచే ఎలా చేస్తామో అన్నట్లుగా సమస్త జగత్తును కూడా అతడే పోషిస్తున్నాడు. ధేనుకాసురుని చెట్ల మీదకు విసిరివేయంగానే అతని బంధుమిత్రులందరూ కూడా వెంటనే సమకూడి తీవ్ర గతితో కృష్ణ బలరాములపై దాడి చేస్తారన్నమాట. ఆ రాక్షసుని యొక్క బంధుమిత్రులు తమ మిత్రుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళందరూ కూడా కృతనిశ్చయులే వస్తారు. కానీ కృష్ణ బలరాములు ఒక్కొక్కని వెనుక పాదాలను అవలీలగా పట్టుకుని ఇదివరకు ఎలా తిప్పుతారో అలానే గిరగిరా తిప్పి వధించి తాటి చెట్లపైకి విసిరేస్తారు. అనేక రంగుల మేఘాలు చెట్లపైన గుమికూడినట్లు అప్పుడు చూస్తే అలా కనిపిస్తుంది. ఈ మహా అద్భుతమైన సంఘటన వినగానే దేవతలందరూ కూడా ఉన్నత లోకాల నుండి కృష్ణ బలరాములపై పుష్పవృష్టి కురిపిస్తారు.
దుందుబులని మ్రోగిస్తారు, స్తోత్రాలని చేస్తారు. ధేనుకాసుర సంహారం జరిగిన కొన్ని రోజుల తర్వాత జనులు తాళవనంలోకి వెళ్లి పండ్లని ఏరుకోవడం మొదలు పెడతారు. పశువులు కూడా అక్కడ పెరిగే గడ్డిని నిర్భయంగా మేయడం మొదలు పెడతాయి. కృష్ణ బలరాములు ఈ దివ్యమైన కార్యాలను, లీలలను కీర్తించడం ద్వారా, వినడం ద్వారా మనిషి పుణ్యరాశులని ప్రోగు చేసుకుంటాడు. అంటే ఈ కథని ఎవరైతే వింటారో లేకపోతే కీర్తిస్తారో ఆ మనిషి పుణ్యరాశులని ప్రోగు చేసుకున్నంత పుణ్యం మనకి వస్తుందన్నమాట. కృష్ణ బలరాములు తమ మిత్రులతో పాటు బృందావనంలో ప్రవేశించగానే తమ వేణువులని ఊదటం మొదలు పెడతారు. అప్పుడు గోపబాలురు అడవిలో జరిగిన అసాధారణ కలాపాలను కీర్తిస్తూ ఉంటారు. కృష్ణ బలరాముల ముఖాలు తిలకంతో తీర్చిదిద్దబడి గోధూళి రంజితమై ఉంటాయన్నమాట. కృష్ణుని శిరస్సులో నెమలి పింఛం అలంకరించబడి ఉంటుంది. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా వేణువులు మ్రోగిస్తూ ఉండగా కృష్ణుని యొక్క ఆగమనానికి గోపికలు ఆనందిస్తారు. కృష్ణుని ఆ భావంలో బృందావన గోపికలందరూ కూడా నిరుత్సాహంగా ఉండేవారు. అడవిలో శ్రీకృష్ణుడు చరించడాన్ని లేదా పచ్చిక బయళ్లలో అతడు గోవులను మేపడాన్ని వాళ్ళు రోజంతా కూడా తలుచుకునేవారట. శ్రీకృష్ణుడు తిరిగి రావడాన్ని చూడగానే వారి చింతలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. కమల మకరందం కొరకు మూగే భ్రమరాల్లాగా వాళ్ళు అతని ముఖపద్మాన్ని చూస్తూ ఉండిపోతారు. అతడు వ్రజంలో ప్రవేశించగానే వాళ్ళందరూ కూడా మందహాసం చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా వేణువు ఊదుచూ ఆ గోపభామల సుందర దరహాస వదనాలను చూసి ఆనందిస్తాడు. తరువాత కృష్ణ బలరాములని వారి తల్లులైన యశోదారోహిణులు ప్రేమతో చేరదీస్తారు. ఆ తల్లులు కాలం అనుసరించి తమ పుత్రుల సమస్తాభీష్టాలను తీరుస్తూ ఉండేవారు. వాళ్ళు ఒకేసారి తమ పిల్లల మార్గాయాసాన్ని పోగొట్టి సమస్త భోగాలని ఇచ్చేవారు. వాళ్ళకి చక్కగా స్నానం చేయించి చక్కని వస్త్రాభరణం చేయించేవారు. శ్రీకృష్ణుడు పసుపు వన్నె వస్త్రాలు ధరించగా బలరాముడు నీలిరంగు వస్త్రాలని ధరించేవాడు. తరువాత వారు నానా రకాలైన ఆభరణాలతో పూమాలలతో అలంకృతులు అయ్యేవారు. పచ్చిక బయళ్లలో రోజంతా పడిన శ్రమ తొలగంగానే వాళ్లు అతి సుందరంగా కనిపించేవారట. తల్లులు రుచికరమైన ఆహార పదార్థాలను ఇవ్వగానే కృష్ణ బలరాములు తృప్తిగా భోజనం చేసేవారట. భోజనం కాగానే వారు శ్రేష్టమైన తల్పాలపై పడుకున్నప్పుడు యశోదారోహిణులు వాళ్ల కలాపాలని గానం చేస్తూ ఉండేవారట. తల్పాలపై నడుం వాల్చగానే వాళ్లు సుఖంగా నిద్రపోయేవారు. ఈ విధంగా కృష్ణ బలరాములు గోపబాలురుగా బృందావన జీవనాన్ని ఆనందించేవారు. కృష్ణుడు ఒక్కొక్కప్పుడు బలరామునితోనూ గోపమిత్రులతోనూ కలిసి వెళ్లేవాడు. మరొకప్పుడు కేవలం మిత్రులతోనే యమునా తీరానికి వెళ్లి గోవులని మేపేవాడు. క్రమంగా గ్రీష్మ ఋతువు వచ్చేసింది. ఒకరోజు వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు గోపబాలురకి గోవులకి దప్పిక వేస్తుంది. వాళ్ళంతా యమునా జలాలని త్రాగుతారు. కాని కాళీయ విషనాగు విష ప్రభావం వలన జలాలన్నీ కూడా విషపూరితాలై ఉంటాయి. జలాలు విషపూరితం కావడం వలన గోపబాలురు గోవులు వెంటనే ప్రభావితం అయినట్లు కనిపిస్తుంది. వాళ్ళు నిర్జీవులైనట్లు నీడ మీద ఆ నీళ్లు తాగంగానే పడిపోతారు. వారి ప్రాణాలకు ప్రాణమైనటువంటి శ్రీకృష్ణుడు అప్పుడు వారిపై తన కృపా కటాక్షను ప్రసరించి వాళ్ళంతా తిరిగి చైతన్యాన్ని పొంది ఒకరినొకరు పరమాశ్చర్యంతో చూసుకుంటారన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన మిత్రులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని వెంటనే వాళ్ళకి
ప్రాణం తిరిగి పోసేస్తాడు. యమునా జలాలు త్రాగడం వలన తాము మరణించామని, శ్రీకృష్ణుని యొక్క కృపా వీక్షణం తమకు తిరిగి ప్రాణం పోసిందని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా వాళ్ళు యోగీశ్వరుడగు శ్రీకృష్ణుని యొక్క యోగ శక్తిని ఆ మిత్రులందరూ కలిసి కీర్తిస్తారు. ఈ అంశాలన్నీ కూడా ధేనుకాసుర వధలోని అంశాలన్నమాట. ఈ అంశాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పటితో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున కాళీయ మర్దనం అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.